హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇది సోయాక్ అండి. సోయాక్తో ఫ్రై చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. దీన్ని దిల్ లీవ్స్ అని కూడా అంటారు. నేనైతే పప్పు చేస్తున్నానండి. దీనికోసం ముందుగా కందిపప్పుని 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకుందాము. 1 గ్లాసు కందిపప్పుకి 2 గ్లాసుల నీళ్ళు వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుని దించేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా మెదిపేసుకుందామండి. మెదిపేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. కడాయి పెట్టుకుని పోపు గింజలు వేసుకున్నానండి. ఈ ఆకు ఎప్పుడు దొరికినా కూడా ఖచ్చితంగా చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ దొరకదు, చాలా మంచిది. ఇంకా ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ఇందులోకి కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది. తర్వాత టొమాటోలు వేసుకుందాము. చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ టమాటాలు వేసిన తర్వాత కొంచెం అట్లా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెడితే త్వరగా మగ్గిపోతుంది. ఇవి కాస్త మగ్గిపోయాయండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాము. మంచి కలర్ వస్తుంది. పసుపు కూడా మంచిది కదా హెల్త్కి. ఇప్పుడు 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకున్న ఈ సోయాకుని ఇందులో వేసేద్దాము. ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది. కాసేపు మూత పెట్టేసుకుందాము. ఇంకేంటండి విశేషాలు? మీ ఇళ్ళలో ఏం చేశారు ఈరోజు వంట? ఇప్పుడు ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న కందిపప్పు మిశ్రమం ఉంది కదా, దీన్ని ఇందులో వేసేద్దాము. అంతే, కొంచెం అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనం కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నాయి, అందుకోసం నేను కొద్దిగా కారం వేశాను. మీరు కారం ఎక్కువ తినే అట్లుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అంతే అండి, తొందరగా అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.